ఆ డబ్బు తీసింది నువ్వే. నేను ఈ డబ్బు సేటు గారి దగ్గర తెచ్చానురా, కానీ నువ్వు నన్ను దొంగ చేసి మాట్లాడుతున్నావు. సేటు దగ్గర డబ్బులు తీసుకున్నావా? సేటు తిరుపతి వెళ్ళి 2 రోజులైంది. ఆ సేటు నీకు డబ్బులు ఇచ్చాడు. ఈవిడిగారే దొంగతనం చేసింది అనుకోవాలి. ఏంటే వాగుతున్నారు? తిండి లేకపోతే పస్తులతో మాడి చావడానికైనా సిద్ధపడే పౌరుషం గలదాన్ని నేను. అంతేగాని దొంగతనం చేసి కడుపు నింపుకోవాలనే కక్కుర్తి బుద్ధి నాకు లేదే. నేను పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఉంది. ముందు వెళ్ళండి అవతలకి. మేము అలాంటి వాళ్ళనమ్మా. మాకు మాన మర్యాదలు ఉన్నాయి, పౌరుషాలున్నాయి. మేమంతా పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నువ్వు రానంటావేంటి? నీ గొప్పతనం ఏంటి? దాన్ని బట్టే అర్థమవుతుంది తప్పు నీ దగ్గరుందని. ఏంటే ఏంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ మాట తీరు, మీ అనుమానాలను. ముందు అక్క దొంగతనం జరిగింది అన్నారు, తరువాత నా మీద అనుమానంగా మాట్లాడుతున్నారు, ఆ తర్వాత ఏకంగా నేనే దొంగనైనట్టు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళే తేలుస్తారు. నేను దొంగనైతే వాళ్ళే వచ్చాడు తీసుకెళ్తారు. వెళ్ళండి. సరే పదండి. కళక్క, ఒక్క నిమిషం అక్క. వాసు, ఆ డబ్బు వాళ్ళకిచ్చే. ఏంటని నువ్వు అనేది? డబ్బు వాళ్ళకివ్వడం ఏంటి? రే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ డబ్బు వాళ్ళకిచ్చే ప్లీజ్. అదేమిట్రా గోపి, ఆ డబ్బులు వాళ్ళకిమ్మంటావేమిటి? ఓహో, వాసుగాడికి ఉద్యోగం చూసింది వాళ్ళ. నాన్న నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. వాసు, గొడవ చేయకు, డబ్బులిచ్చే. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ డబ్బు వాళ్ళకివ్వడం ఏంటి? ఈ డబ్బు కోసం అమ్మ ఎంత కష్టపడిందో, ఎక్కడెక్కడ తిరిగిందో తెలుసా నీకు? ఈ డబ్బు కోసం నేను పడ్డ ఆరాటం తెలుసా? నా మనసు పడ్డ బాధ తెలుసా? డబ్బు వాళ్ళకి ఇవ్వమని ఎంత బాగా చెప్తానో. నేనెవరు? వాసు, నా గురించి కూడా నీకు బాగా తెలుసు. నేను డబ్బులు ఇవ్వమని చెప్పానంటే దాని వెనకాల కారణం ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే వెళ్ళని, నేను డబ్బులు ఇవ్వను. ఏంట్రా నా మాటకి ఎదురు చెప్తున్నావేంటి? నువ్వేంట్రా అంత తేలిగ్గా డబ్బు వాళ్ళకిచ్చేయమంటున్నావు? అంటే నేను దొంగనా? దోషిగా వాళ్ళ ముందు నిలబడాలా? నానా కష్టాలు పడి ఆ సేటు గారి కాళ్ళు పట్టుకుని తెచ్చిన డబ్బు రాది, వాడికి మంటమేంటి? అమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాసుగాని డబ్బు ఇచ్చేయమని చెప్పు ప్లీజ్. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, డబ్బు డబ్బు దయ్యం పట్టినట్టు వస్తున్నావు. ఈ డబ్బు వాళ్ళదా? అమ్మే ఆ డబ్బు తీసిందానని అనుమానం. వాసు, వాదించకో, నేను చెప్పేది విను. మర్యాదగా డబ్బులు వాళ్ళకిచ్చేయి. చూసావా, మనం పోలీస్ స్టేషన్కి రమ్మంటే ఓ తెగ దబాయించింది. ఇప్పుడు ఆమె కొడుకే డబ్బు తిరిగి ఇవ్వమంటున్నాడంటే ఏమిటి అర్థం? ఈ డబ్బే ఆ డబ్బని అర్థమైందా? ఒరేయ్, విన్నావా వాడు మాటలు? ఇలా అనిపించడానికేనా ఆ డబ్బు వాళ్ళకి ఇమ్మనేది? అంటే ఆ డబ్బు నేను దొంగతనం చేసిన దాని కింద లెక్కేగా? లెక్కేంటి లెక్క? ఆ డబ్బు తీసింది నువ్వే. ఒరేయ్, ఏంట్రా ఆ మాటలు? నేను ఈ డబ్బు సేటు గారి దగ్గర తెచ్చానురా, కానీ నువ్వు నన్ను దొంగ చేసి మాట్లాడుతున్నావు. నీకు కాస్త కూడా ఆలోచన లేదా? ఇలా నన్ను దొంగను చేయటం నీకు న్యాయంగా ఉందా? ఇది నీకు ధర్మంగా ఉందా? తల్లికి నలుగురిలో తలవంపు తెస్తావురా? ఇంకేం మాట్లాడకు. తలవంపులు తెచ్చింది నేను కాదమ్మా, నువ్వు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటమ్మా దగ్గర డబ్బా ఇస్తున్నావు? ఏంటి సేటు దగ్గర డబ్బులు తీసుకున్నావా? సేటు తిరుపతి వెళ్ళి 2 రోజులైంది. ఆ సేటు నీకు డబ్బులు ఇచ్చాడు.